अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अंफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़्लिल्हु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व नशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलल्लाहु बिल्हक़्क़ि बशीरन व नज़ीरा बैन यदी साअति मन यतिल्लाह व रसूलहु फ़क़द रशद वहतदा व मन यअसिहिमा फ़इन्नहु क़द गवा व इन्नहु ला यज़ुर्रु इल्ला नफ़्सहु व ला यज़ुर्रुल्लाह शय्या इन्न खैरल हदीस किताबुल्लाह खैरुल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम खैरुल उमूरि अवाज़िमुहा शर्रुल उमूरि मुहदसातुहा कुल्लु मुहदसतिन बिदअ व कुल्लु बिदअतिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम हुवल्लज़ी अरसल रसूलहु बिलहक़्क़ि हुवल्लज़ी अरसल रसूलहु बिलहुदा व दीनिल हक़्क़ि लियुज़हिरहु बिस्मिल्लाहिर्रहमानिर्रहीम हुवल्लज़ी अरसल रसूलहु बिलहुदा व दीनिल हक़्क़ि लियुज़हिरहु अलद्दीनि कुल्लिहि वलौ करिहल मुशरिकून क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम इन्नल्लाह युग़नीकुम व नअशकुम बिल इस्लामी व बिमुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम औ कमा क़ाल अलैहि सलातु वस्सलाम रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अम्री वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। गौरवनीय विश्वास मानधन సోదరులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో సర్వలోకాల సృష్టికి కర్త, ప్రభువు, పోషకుడైన అల్లాహ్కు మాత్రమే స్తోత్రం. ఆయన పంపిన సకల ప్రవక్తలపై అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ కృపాశాంతులు కురిపించుగాక. విశ్వాస సోదరులారా, అల్హమ్దులిల్లా, అల్లా తాలా దయా, కరుణ, కృపా కటాక్షాలతో మనం తీవ్రమైన ఎండలో కూడా అల్లా ప్రసన్నత కోరుతూ జుమా సాప్తాహిక సమావేశంలో పాల్గొనేందుకు సద్బుద్ధిని ప్రసాదించిన అల్లాహకు వేవేల కృతజ్ఞతలు. సోదరులారా, ప్రపంచంలో అల్లా వెలిగించిన దేదీప్యమానమైన జ్యోతి ఇస్లాం దినదినాభివృద్ధి చెందుతూ వెళ్తుంది. ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం కానివ్వండి, దానికి ముందు ప్రవక్తల కాలం కానివ్వండి, స్వయం ఆదం అలైహిస్సలాం ఎవరైతే మొట్టమొదటి మానవుడు, సమస్త ప్రవక్తల తండ్రి అయిన హజరత్ ఆదం అలైహిస్సలాంకు ఇవ్వబడ్డ జీవన విధానం ఏది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం అన్నాడు. నిస్సందేహంగా అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యమైన జీవన మార్గం కేవలం ఇస్లాం మాత్రమే. ఇస్లాం అంటే చాలామందిలో 1400 సంవత్సరాల క్రితం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ప్రసాదించిన జీవన విధానమే ఇస్లాం అన్న ఆలోచనలో ఉంటారు.
కానీ అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెప్తాడు, అల్యోమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏ ధర్మం అయితే ఆది నుండి ఉందో అది ఈరోజు మీపై పరిపూర్ణం చేయడం జరిగింది. అల్లాహ్ శుభాలను కారుణ్యాలను ఇస్లాం రూపంలో విశ్వాస సమాజానికి మార్గదర్శక జీవన విధానంగా ఇచ్చాడు. కాబట్టి హజరత్ ఆదం అలైహిస్సలాతుస్సలాంకి ఇవ్వబడిన ధర్మం మొదలుకొని పరిపూర్ణమైన ధర్మం ఏదైనా ఉంది చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై పరిపూర్ణమైన ధర్మము అంటే అది ఇస్లాం. కాబట్టి ఏ ఆయత అయితే మీ ముందు చదవడం జరిగింది, హువల్లదీ అర్సల రసూలుహు బిల్ హుదా వ దీనిల్ హక్కి లియుజ్హిరహు అలద్దీని కుల్లిహి వలౌ కరిహల్ ముష్రికూన్. ఆయనే అల్లాహ్ తన ప్రవక్తకు రుజుమార్గ దర్శనం చేస్తూ సత్యధర్మాన్ని ఇచ్చి పంపించాడు, సమస్త ధర్మాలపై ఆధిక్యత పొందేందుకు. అది బహుదైవారాధకులకు ఎంత ఇష్టం లేకున్నా సమస్త ధర్మాలపై ఆధిక్యత పొంది తూరుతుంది అని చెప్పాడు. సోదరులారా, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, మీరు గాజా యుద్ధం అయితేనేమి, ఇరాన్ యుద్ధం అయితేనేమి, భారతదేశంలో రోజువారీ జరుగుతున్న వ్యవహారాలు అయితేనేమి, కడప నగరంలో జరిగే వ్యవహారాలు అయితేనేమి, ఏది గమనించినా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవాలన్న ఆలోచనతో ఇస్లాంను అంతం చేయాలన్న ఆలోచన ఒకటి ఇస్లాం వ్యతిరేక శక్తుల్లో ఉండనే ఉంది. స్వయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యధర్మాన్ని తీసుకొచ్చిన నాడు ఒకవైపు బహుదైవారాధక వర్గాలైతే మరోవైపు గ్రంథ ప్రజలు ఉన్నారు, యూదులున్నారు, క్రైస్తవులుగా మారిన ముస్లింలు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ముందు ఈసా అలైహిస్సలాం కాబట్టి మూసా అలైహిస్సలాతుస్సలాం సందేశాన్ని వీడి తమ కొత్త విధానాలతో యూదులుగా మారిన ఒక సమాజం అయితే, ఈసా అలైహిస్సలాతుస్సలాం ఇచ్చిన సందేశాన్ని వీడి క్రైస్తవ్యం అనే పేరుతో ఏర్పడిన ఒక సమాజం అయితే, ఎందుకంటే క్రీస్తు బోధలో క్రైస్తవ్యం లేదు, హజరత్ మూసా అలైహిస్సలాతుస్సలాం బోధలో యూద మతం లేదు. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాతుస్సలాం సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటాడు, హజరత్ ఇబ్రాహీం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, ఆయన స్వచ్ఛమైన ముస్లిం అని చెప్తాడు. కాబట్టి సోదరులారా, ఇస్లామీయ ధర్మం ఏదైతే ఉందో అది ఏ రోజైనా ఏ ప్రవక్త కాలంలోనైనా బహుదైవారాధకులకు మార్గభ్రష్టులైన ధర్మవాదులకు ఎప్పుడూ కూడా అది మింగుడుపడదు, అది వారికి కష్టతరంగానే ఉంటుంది. మీరు ఏ ప్రవక్త కాలంలో చూసినా, హజరత్ నూహ్ అలైహిస్సలాతుస్సలాం కాలంలో మీరు చూస్తే ఆయన ఇచ్చిన సందేశం అంగీకరించిన వారు బహుకొద్ది మంది, అది పేదవారు, ధనిక వర్గాలు కాదు. ఆయన ఇచ్చిన సందేశం ఏమన్నా కొత్తదా అంటే కొత్తది కాదు. ఏదైతే ఆదం అలైహిస్సలాతుస్సలాం తన సంతానానికి బోధించాడో, నా సంతానమా మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయనతో మరో సహవర్తి చెయ్యకండి అని ఏ సందేశం అయితే ఆదం అలైహిస్సలాతుస్సలాం తన సంతానానికి ఇచ్చిన తర్వాత, హాబీల్ అనే తనయుడు దైవధర్మాన్ని తుంచుతూ మొట్టమొదట కాఫిర్గా ప్రకటించబడ్డ వ్యక్తి, అంటే ముందైతే శైతానే కాఫిరు, మానవుల్లో కాబిల్ ఎవరైతే ఉన్నాడో అతను తిరస్కార వైఖరి అవలంబించి అల్లాహ్ చెప్పిన విధానాన్ని కాదని తన మనోవాంఛకు దాస్యం చేసి ఏ విధానాన్ని అయితే ఎంచుకున్నాడో అక్కడ కుఫ్ర్ ప్రారంభమైంది. ఆ కుఫ్ర్ కక్షతోనే కదా ఆ హాబిల్ని చంపడం జరిగింది. అల్లాహ్ వద్దన్న పని చెయ్యొద్దు ఈ పని అని చెప్పిన తర్వాత కూడా నేను ఇదే చేస్తాను, దానికి అడ్డైన నా అన్నం చంపేస్తానని చెప్పి చంపేశాడు హాబిల్. కాబట్టి ఇస్లాంను ఎప్పుడూ కూడా అంతం చెయ్యాలన్న ఆలోచన ఉంటుంది. అందుకే ఈ 33వ ఆయత్ సూరే తౌబా చదివాను, అందులో 32లో అల్లాహ్ అంటాడు, అల్లాహ్ వెలిగిన దేదీప్యమానమైన జ్యోతిని వీరు నోటితో ఊది ఆర్పేయాలనుకుంటున్నారు. అల్లాహ్ దాన్ని అప్పుడే అంటాడు, హువల్లదీ అర్సల రసూలుహు బిల్ హుదా వ దీనిల్ హక్కి లియుజ్హిరహు అలద్దీని కుల్లిహి వలౌ కరిహల్ ముష్రికూన్. అల్లాహ్ తన ప్రవక్త ద్వారా ఇచ్చిన రుజుమార్గదర్శనమైన ఈ సత్యధర్మం ఏదైతే ఉందో సమస్త ధర్మాలపై ఆధిక్యత పొంది తూరుతుంది, ఖచ్చితంగా ఆధిక్యత పొందుతుంది.
అందులో ఏమాత్రం ఏ అనుమానం లేదు. ఈరోజు కూడా దాన్ని నోటితో ఆర్పేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ పరిణామాలు అయితేనేమి, దేశవ్యాప్తంగా జరుగుతున్న మనం తినే ఆహారం అయితేనేమి, మనం కట్టుకునే బట్టలు అయితేనేమి, మన ప్రార్థనా విధానం అయితేనేమి, మన జీవన విధానం అయితేనేమి, ఇవన్నీ వారికి ఎందుకు నచ్చవు అంటే వారు అన్నీ కూడా వారి మనోవాంఛల వైపు తీసుకెళ్తున్నారు. ఇస్లాం అంటే అల్లా ఆజ్ఞాపించింది చేయడం. అల్లా ఖురాన్లో అంటాడు కదా, యా అయ్యుహన్నాసు ఖద్ జాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం వఅన్జల్నా ఇలైకుం నూరం ముబీనా. ఓ మానవులారా, మీ ప్రభువు వైపు నుంచి వచ్చిన రుజుమార్గదర్శిని మాత్రమే అనుసరించండి. అది దేదీప్యమానమైన జ్యోతి మిమ్మల్ని అజ్ఞానాంధకారం నుంచి రుజుమార్గంలో నడిపిస్తుంది అన్నారు. మరి అల్లా ఇచ్చిన ధర్మం ఏదైతే ఉందో అది ఇష్టం లేని వారు నాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద దాడి చేశారు. తాయిఫ్ ప్రజలైతేనేమి, మక్కావాసులైతేనేమి, ఒకవైపు మదీనాలో ఉన్న యూదులైతేనేమి, రోమన్ క్రైస్తవులైతేనేమి, అందరూ కూడా ఇస్లాంను ప్రారంభ దశలోనే అంతం చేయాలని చెప్పి ఆదం అలైహిస్సలాం కాలంలో ఎలాగైతే కాబిల్ ప్రవర్తించాడో అలాగే పరిపూర్ణ ధర్మాన్ని కూడా అంతం చేయాలన్న ఉద్దేశంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో చాలా విషయాలు జరిగాయి. 13 దండయాత్రలు జరిగాయి ఇస్లాంపై, 1-2 కాదు. వేళ్లపై లెక్కించదగ్గ సహాబాలు అనతి కాలంలోనే లక్షల సంఖ్యలో వెళ్ళిపోవడాన్ని ఆనాటి ప్రజలైతేనేమి, ప్రళయం వరకు వచ్చేవాళ్ళైతేనేమి అందరికీ ఇది ఆలోచింపజేసే ఒక సత్యమైన సందేశం. కాబట్టి సోదరులారా, ఈరోజు కూడా నోటి మాటలు, వ్యవహారాలు, మస్జిద్ నిర్మిస్తే ప్రాబ్లం, మస్జిద్లో నమాజ్ చేసుకుంటే ప్రాబ్లం, మస్జిద్ నిండి రోడ్డు మీద కాసేపు ఎవడైనా తల వంచితే ప్రాబ్లం, రోడ్డు మీద మద్యం తాగచ్చు, రోడ్డు మీద విగ్రహారాధన చేయొచ్చు, రోడ్డు మీద ఏ చెడు పనైనా చేయొచ్చు, రోడ్డు మీద ఏదన్నా చెయ్యండి, అభ్యంతరం ఏమీ లేదు. ఏకేశ్వరోపాసన మటుకు చేయకూడదు. అరే, మీ గ్రంథంలో ఏకేశ్వరోపాసన కాకుండా మరేదన్నా ఉందా? మొన్న కూడా ఒక అతను సూడాన్లో జరిగే ఒక విషయానికి సంబంధించి చెప్తున్నాడు. ఒక చిన్న క్లిప్. ఏమంటున్నాడంటే, వేకం సత్ విప్రా బహుదా వదంతిమన్నాడు. అది ఋగ్వేదంలోని మంత్రం అండి. ఆయన చెప్పాడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? చెప్పే వ్యక్తి ఏ ఉద్దేశంతో చెప్పాడు, దాని అర్థం ఆయన కూడా అర్థం చేసుకున్నాడో లేదు. పరమసత్తా దేవుడు ఒక్కడే. ఫస్ట్ క్లియర్ అయ్యేది ఏంటంటే దేవుడు ఒక్కడు. 33 కోట్లు, 3, 5, 6, 2 కాదు. దేవుడు ఒక్కడు, ఏకం సత్, ఒక్కడే దేవుడు. జ్ఞానులైన వారు బహుభాషల్లో బహుపేర్లతో పిలుస్తారు. దేవుడికి బహుపేర్లున్నాయేమో కానీ దేవుడికి బహురూపాలు లేవు. ఈ విశ్వాసమే అన్ని గ్రంథాలు చెప్తాయి. ఈసా అలైహిస్సలాం కూడా చెప్తారు, నా జాతి ప్రజలారా అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని ఖురాన్లో ఆజ్ఞ కనపడుతుంది. అదే విషయం వల్ల బైబిల్లో కూడా చెప్తాడు, భూమి మీద ఎవ్వండి దేవుడు అని పిలవద్దు, మీ దేవుడు ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడంటాడు. ఆ ఒక్కడే అన్న పదం నచ్చని ద్రోహశక్తులన్నీ కూడా సర్వశక్తియంత దేవుణ్ణి తనలాంటి అల్పమైన శరీరాకారి అనుకుని ప్రతి మంచి చేసిన వాడిని, ప్రతి చెడ చేసిన వాడిని అందరినీ కూడా దేవుడు చేసి పెట్టేస్తున్నాడు. ప్రతి ఒక్కడిని దేవుడు. ఎందుకు అంటే మద్యం తాగాలంటే మద్యానికి అలవాటు ఉన్న దేవుడు ఒకరిని కల్పించుకోవాలి, వడ్డీ తినాలంటే వడ్డీ తినే దేవుణ్ణి కల్పించుకోవాలి, లంచం తినాలంటే లంచం తినే దేవుణ్ణి కల్పించుకోవాలి, వ్యభిచారం చేయాలంటే వ్యభిచారం చేసే దేవుణ్ణి కల్పించుకోవాలి. ఇలా రకరకాల చెడు ఆలోచనలతో మానవ కల్పిత దైవాలు, మానవ కల్పిత దైవాల వల్ల వచ్చే మానవ కల్పిత ధర్మం దేవుడి సత్యధర్మానికి ప్రతి కాలంలోనూ వస్తూనే ఉంది. కానీ ఎప్పుడూ ఆధిక్యత సత్యందే ఉంటుంది. అసత్యం కొద్ది కాలం పాటు వెలగచ్చేమో కానీ
అది ఈదరగాలికి ఆరిపోయే దీపం లాంటిది. మరి అలాంటి అసత్య ధర్మాన్నంతరినీ తీసుకొని అసత్యవాదులు అసత్య ధర్మంలో జీవిస్తూనే ఒక్క DNA నుండే పుట్టామంటూ కుల వ్యవస్థల్ని చూపిస్తారు. నువ్వు తగ్గు కులమోడివి అని చెప్తారు. ఆలోచించండి, ఇది సత్యమా? ఇస్లాం ఇందుకు భిన్నంగా మాట్లాడుతుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, కుల్లుకుం బను ఆదం, మీరందరూ కూడా ఆదం సంతానము అన్నారు. వ ఆదమ ఖులిఖ మిన్ తురాబ్, ఆదం మట్టితో తయారు చేయబడ్డాడు. ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖ్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా, మిమ్మల్ని అల్లాహ్ తాలా ఒకే స్త్రీ పురుష జంట నుండి పుట్టించాడు. మరి మీరు ఎందుకు గొప్పలు పోతున్నారో, మేము గొప్పవాళ్ళము, ఫలానా వాళ్ళు తగ్గువైన వాళ్ళు, వాళ్ళు అల్పులని ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని విషయం. ఎవరి అల్పత ఆధిక్యత ఎప్పుడు తేలుస్తారు, ఎలా తేలుస్తారు అంటే ఖురాన్ చెప్తుంది. మీరేవైతే మీ జాతులు మీ వర్గాలు గొప్పవని అనుకుంటున్నారో అవి గొప్పవి కావు. అదేంటి అసలు అంటే వజాల్నా బైనకుం షుఊబన్ వ ఖబాయిల లితారఫు, మీ పరస్పర పరిచయార్థం మీరు జాతులు తెగలుగా ఉన్నారు అంతే. ఫలానా అబ్బాయి అబ్దుల్లా గారి కుమారుడు, ఫలానా అబ్దుర్రహమాన్ గారి కుమారుడు అని చెప్పుకోవడానికే కానీ ఫలానా ఇంట్లో పుట్టడం వల్ల వీడు గొప్పవాడు, ఫలానా వల్ల కుటుంబం వల్ల వీడు గొప్పవాడు అని ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అతను ఖురాన్ వ్యతిరేకి, అలాగే ఆది నుంచి ఉన్న దైవ ధర్మానికి కూడా వ్యతిరేకే. ఆది దంపతుల సంతానమైన పిల్లల్ని మీరు ఎలా విడదీయగలరు? ఏ బేస్ మీద ఎవరినైనా చెడ్డవాడు తక్కువైన వాడు అనగలరు అంటే ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, ఎవరు అంటే దైవ భీతితో ఎవడైతే సన్మార్గ దర్శనంలో నడుస్తూ సదాచార సంపన్నుడై ఉన్నాడో అతను దేవుని దృష్టిలో గొప్పవాడు. ఆ గొప్పత అలా వస్తుంది, ఇండ్లల్లో పుట్టడం వల్ల రాదు. ఫలానా ఇంట్లో పుట్టాడు కాబట్టి ఇతను డైరెక్ట్ జన్నత్, ఫలానా అక్కడ పుట్టాడు కాబట్టి వెళ్ళిపోతాడు, అలాంటిది ఏదీ లేదు. నువ్వు కల్పించుకున్న కాల్పనిక ధర్మం వల్ల నువ్వు ఈ కాల్పనిక విషయాలు ప్రజలకు చెప్పుకుంటూ నీ కడుపు నింపుకొని బతుకుతున్నావు. కాబట్టి దాని నుండి బయటికి రావాలి. అల్లాహ్ ధర్మం మానవులందరి దేవుడు ఒక్కడేనే సందేశాన్ని ఆది నుంచి ఉందండి. అల్లాహ్ ఖురాన్లోనే సెలవిస్తాడు, ఇన్న హాజా లఫీ సూఫీ ఊలా, నిస్సందేహంగా ఇదే సందేశం ఆదిమ గ్రంథాల్లో కూడా ఉంది. దేవుడు ఒక్కడనే, దేవుడి మాట వినడం తప్పనిసరి అని ఉంది. మీరు ఏ గ్రంథం చదివినా కూడా వాళ్ళ గ్రంథాలు చదవని కారణంగా కాదు, వాళ్ళ గ్రంథాలని తిరస్కరించి కొత్త ఆలోచనలు తెచ్చిన కారణంగా మరో గ్రంథ రాకడ ఆవశ్యకత వచ్చి ఏర్పడుతుంది. దేవుడు చెప్పింది వినండి, యశ్యనామ మహర్దశ అంటుంది వేదం. దాని అర్థం ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట వినడం, ఆయన ఆజ్ఞాపాలన చేయడం, ఆయన్ని స్మరించడంతో సమానమని ఉంది. అల్లాహ్ చెప్పింది చేయండి, వద్దన్నది మానేయండి, అదే ఇస్లాం. కాబట్టి మనం చేయాల్సిందేంటి అంటే దైవ ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు అడ్డంకులు వస్తాయి, అడ్డుకునే వాళ్ళు వస్తారు. అడ్డుకునే వాళ్ళు వచ్చారు అంటే మీరు ధర్మం మీద ఉన్నారని అర్థం. మిమ్మల్ని ఎవరు అడ్డుకోవడం లేదు అంటే మీరు ఎక్కడో ధర్మంలో ఎక్కడో లోటుపాట్లు కల్పించుకుని మీరు కూడా వాళ్ళతో పాటి నలుగురితో పాటి మీరు కూడా కలిసిపోయారన్న అర్థం. కాబట్టి సోదరులారా, మిమ్మల్ని ఎవరైనా అంతం చేయాలని అనుకుంటున్నాడంటే అదేం కొత్త కాదు. 2.5 సంవత్సర కాలం పాటు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని, ఆయన సహచరులను షీబే అబితాలిబ్ పేరుతో, అబితాలిబ్ కుటుంబీకులనే పేరుతో మొత్తం వారి సంఘాన్నంతా కూడా బహిష్కరించారు. వారికి అన్నం కూడా తీసుకోవడానికి ఏ ఏర్పాటు లేదు, ఎవరు కొనుగోలు చేసేవాళ్ళు లేరు, ఏది ఇచ్చేవాళ్ళు లేరు. చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఆకలి తీర్చుకోవడానికి మరణించిన జంతువుల చర్మాలు తినాల్సి వచ్చింది. మక్కాలో ఏ ఇస్లాం వదిలి వెళ్ళిపోయారా సహాబాలు? వెళ్ళలేదే. వారికి తెలుసు ఈ ధర్మం ఆధిక్యత ఇస్తుందని. దానికి తగ్గ సాక్ష్యం మీకు చెప్తాను చూడండి. ఈ రోజు కాదు, ప్రళయం వరకు ఈ సాక్ష్యాలు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా ఆధిక్యత ఇస్తుంది. ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు. మీరు చంపబడితే మీరు స్వర్గవాసులు, షహీద్. భయపడాల్సిన పని లేదు, సత్యం చెప్పండి. అది ఎవరికి వ్యతిరేకంగా చెప్పాల్సి వచ్చినా సత్యం మాత్రం చెప్పాల్సిందే.
అందుకే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తి అడిగాడు, మై అఫ్జలుల్ జిహాద్ యా రసూలల్లాహ్, అత్యుత్తమ జిహాద్ ఏంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కలిమతు హక్కున్, అఫ్జలుల్ జిహాది కలిమతు హక్కున్ ఇంద సుల్తానున్ జాయిర్, దుర్మార్గుడైన రాజు ముందు సత్యం చెప్పడం అది అత్యుత్తమమైన జిహాద్. ఓరి దుర్మార్గుడా, నువ్వు చేస్తుంది దుర్మార్గం అని చెప్పాలి, తప్పును తప్పని చెప్పాలి. మరి అలాంటి అత్యుత్తమ జీవన విధానం ఇది. కాబట్టి ఎవరికి అంత ఈజీగా అరగదు. మక్కా వదిలి మదీనా వచ్చి తలదాచుకుంటే సంవత్సరం తిరగకుండా బదర్ యుద్ధం చేశారు. ఏమైంది? 313 మంది చేతిలో 1100 పైగా ఉన్న సైన్యం ఓడిపోయి పారిపోయింది. ఈరోజు కూడా మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా, మీరు చూస్తున్నారు కదా, వేల మందిని చంపిన అకుంఠిత విశ్వాసంతో అలా నిలబడుతున్నారు. ఎలా సాధ్యం? కేవలం అల్లాపై భారం, తవక్కల్ అలల్లాహ్. నా సమస్త లాభ నష్టాలకు అల్లాపై భారం వేస్తున్నానని చెప్పి ఎవరైతే అనుకుంటున్నాడో అతనికి ఏ కష్టము ఏ నష్టం వచ్చినా దాన్ని భరించే శక్తి, దాన్ని జయించే శక్తి అల్లాహ్ ఇస్తాడు. కాబట్టి నోట్తో ఆర్పేయాలని చూస్తున్నారు మిత్రులారా. కాబట్టి మీరేమీ భయపడాల్సిన పని లేదు. నోటి మాటలు, రౌడీ చేతలు ఏది వచ్చినా కూడా సత్యం విషయంలో స్థిరంగా నిలబడడం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఏది మనల్ని ఓడించలేదు. హజరత్ మూసా అలైహిస్సలాం దగ్గర, హజరత్ మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌన్ తెలుసుగా, నేనే దేవుణ్ణి అనేవాడు. ఈరోజు కూడా మన దేశంలో కూడా వింటున్నాం కదా, నాన్ బయోలాజికల్, నేను కూడా శరీరంతో పుట్టినోడిని కాదని చెప్పుకోవడం మొదలెట్టారు. అల్లా అభిశాపం రావడం ఒక్కటే తక్కువ ఉంది. నేను దేవుణ్ణి అని చెప్పడం, మిగతా మొన్న కూడా ఒకరిని చెప్పాడు, విగ్రహారాధన వ్యతిరేకం మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను. విగ్రహారాధన మానేసి మన ప్రధానమంత్రిని పూజించుకోండి అంటున్నాడు ఒకడు. డైరెక్ట్గా చెప్తున్నాడు, విగ్రహారాధన వద్దన్నావు బాగుంది, ఈ మనిషిని పూజించమన్నావు, పాత మనుషులు వద్దులే, కొత్త వాడిని తయారు చేసుకోండి అంటున్నాడు. సోదరులారా, అలాంటి ఫిరౌన్ ఆ కాలంలో కూడా ఉన్నాడు. ఈరోజు కూడా తలాక్ బిల్లు పేరుతో, వక్ఫ్ బిల్లు పేరుతో, సిఐఏ పేరుతో, ఎస్ఐఆర్ పేరుతో విభిన్న విషయాలతో మిమ్మల్ని బాధ పెట్టడానికి రంగం తయారైంది. బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేస్తే అందులో 60% మనవే. దాని అర్థం ఏంటి? మీకు హక్కులు లేకుండా చేస్తాము అని. మీరు హక్కులు లేకుండా చెయ్యాలన్న ఆలోచన మీకుండొచ్చు, మీపై ఆ హక్కులు ఇచ్చే స్థాయికి అల్లా తెస్తే మీరేం చేయగలరు? ఆపగలరా? ఫిరౌన్ దగ్గర కూడా ఒక బానిస స్త్రీ పనిచేసేది. ఆవిడ దాక్కుని నమాజ్ చేసుకుంటూ ఉండేది. ఫిరౌన్ రాజప్రాసాదంలో ఉన్నవాళ్ళు అది చూసి ఆయనకి చెప్పారు, అయ్యా, ఎవరో ఒక స్త్రీ మన ప్రార్థనా విధానాల్ని మానేసి, మీ కుటుంబీకులైన విగ్రహాల్ని ఆరాధించడం మానేసి, నిన్ను పూజించడం మానేసి, ఏదో ఒంటరిగా పక్కకెళ్ళి ఏదో ప్రార్థన చేసుకుంటుంది. ఫిరౌన్ పిలిపించాడు, ఏ అమ్మాయి, నన్ను కాకుండా మరో దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే నిన్ను, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధిస్తున్నాను అన్న తర్వాత తనకు 3 అమ్మాయిలు, తన కళ్ళ ముందే పెద్దమ్మాయిని కాగే నూనెలో పడేశాడు. కంటతడి పెట్టి అల్లాతో తను సహనం వహిస్తూ ఏడుస్తూ అల్లాతో మొరబెట్టుకుంటుంది తప్పితే పోనీలే నీ మాట వింటాననలేదు. ఇది ఈరోజు ఫిరౌన్లు కూడా గ్రహించాలి. 2వ అమ్మాయిని కూడా తీసందులో వేశారు. అప్పటికి అదే ఆలోచనలో ఉంది ఆవిడ. ఒళ్ళో పాలు దాగే పాపను పడేసే ముందు కాస్త బాధపడుతోంది. ఆ బిడ్డను కూడా విసిరేసిన తర్వాత విపరీతమైన బాధతో కంటతడి పెడుతుంటే అల్లా తాలా ఆ బిడ్డ ఆత్మ ద్వారా ఆమెకు సందేశాన్ని ఇస్తాడు, అమ్మా, మేము స్వర్గాధామ ప్రవేశానికి సిద్ధమై ఉన్నాం, నువ్వు కూడా వచ్చే వెళ్దాం. అలాంటి సంసిద్ధత కలిగిన విశ్వాసం కలిగిన విశ్వాసులు ఆది నుంచి ముస్లింలు. కాబట్టి ముస్లింలను చంపో, వారి ఆస్తులు కబళించో, వారిని దోచుకొనో నువ్వు ఏదో సాధిద్దామనుకుంటే అది నీ మూర్ఖత.
ఎవరెవరైతే అంతం చెయ్యాలని వచ్చారో వారందరికీ అల్లాహ్ హిదాయత్ ఇచ్చాడు. హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు కరవాలను తీసుకొని బయలుదేరాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నౌజుబిల్లా చంపేద్దామని చెప్పి. దారిలో ఒక వ్యక్తి కనపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అన్నాడు. ఆయన ఎవరో మహమ్మద్ అంట, మా విగ్రహారాధన కాదని చెప్పి ఒక్కదేవుడు అని చెప్తున్నాడంట, ఆయన్ని సమ్మరిద్దామని వెళ్తున్నాను అంటే, ఆయన మళ్ళీ సమ్మరిద్దు, ఆ విషయం ఏంటో మీ ఇంట్లోనే ఉంది, మీ చెల్లెలు మీ బావ అదే చేస్తున్నారు చూడుపో. కరవాలను తీసుకొని వచ్చేశాడు. ఇంటి బయట నిలబడితే లోపల ఖురాన్ పారాయణం వినపడుతుంది. తనకు తెలియని ఒక కొత్త జ్ఞానం అక్కడ వినిపిస్తుంది. విన్న తర్వాత నిలబడిపోయాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. వాకిలి తట్టాడు. ఖురాన్ నేర్పిస్తున్న వ్యక్తి లోపల వెళ్ళి దాక్కున్నాడు. ఆయన చెల్లి ముందుకు వచ్చింది, బాబా వెనకలు నిలబడి. ఇంట్లో వస్తూనే అడిగాడు, ఏంటి ఇందాక ఇక్కడ చదువుతున్నారు మీరు అన్నాడు. నేను తర్వాత చెప్తాను ఉండన్నయ్యా అంటుంది. ఏంటి చెప్పు అంటే, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అంది. అన్న వెంటనే చెల్లెల్ని లాగౌట్ ఇచ్చాడు. ఆ తర్వాత బావను కూడా కొట్టాడు, విపరీతంగా కొట్టాడు ఇద్దరిని. కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పారు, నువ్వు ఒక్కసారి ఖురాన్ విను, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేయి, మేము చావడానికి సిద్ధమన్నారు. సొంతం అక్క బావ. అది విన్న తర్వాత ఖురాన్ విన్నాడు. విన్న తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాడు. మక్కాలో ఉన్న బహుదైవారాధక పండితులందరూ కూడా చెప్పే సందేశం ఏంటి? ఈ సందేశం ఏంటి? ఇది మానవీయ విలువలు కలిగిన సందేశం, మానవ సమానత్వానికి సంబంధించిన సందేశం, చెడుకు దూరంగా ఉండమనే సందేశం, సత్సమాజ నిర్మాణం కోసం ఇచ్చే సందేశం. ఇది సత్యం అని చెప్పి అన్న తర్వాత ఖురాన్ నేర్పించడానికి వచ్చిన వ్యక్తి, దాక్కున్న వ్యక్తి బయటకు వచ్చాడు. మరి ఇది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి తీసుకురండి అన్నారు. అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతకుముందే అబూ జహల్ మరియు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇద్దరి కోసం దువా చేశారు. అందులో ఉమర్ కోసం ప్రత్యేకంగా చేశారు. ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో, దైవదూతలు ముందే చెప్తున్నారు. దూరం నుంచి చూశారు, కరవాలంతో ఉమర్ వస్తున్నారు. హజరత్ అబూబకర్ కాస్త సహచరులందరికీ కాస్త మీరు రెడీగా ఉండండి, ఏటో సరైన మనసుతో వస్తున్నాడో లేదో అని చెప్పి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మీరంతా ఆగిపోండి, అతను మంచి మనసుతోనే వస్తున్నాడు అన్నారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఏ వ్యక్తిని సంహరించాలని ఇన్నౌజ్ బిల్లా వచ్చాడో ఆ వ్యక్తి చేతుల మీదుగా అతని నౌకరుగా మారడానికి సిద్ధపడ్డాడు. మీ సేవకుడిగా దేవుడు ఒక్కడిని ప్రకటించి సత్యధర్మాన్ని స్థాపించడానికి మీ వెంట నిలబడతానని వచ్చాడు. ఎంతమంది ఇలాంటి వాళ్ళు! ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు తఆలా అన్హు, ఆయన వహద్ యుద్ధంలో ముస్లిం సమాజ ఓటమికి ప్రధానమైన కారకుడు. హజరత్ హంజా రజియల్లాహు తఆలా అన్హును ముక్కలు చేసిన యుద్ధం అది. ఆ యుద్ధంలో అతను ముస్లిం కాదు, ఖాలిద్ బిన్ వలీద్. కానీ ఆయన ఇంటి దగ్గరికి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 71 మార్లు వెళ్ళారు. 71వ వాకిలు తీసి సందేశం విన్నాడు. ఆ తర్వాత కంటతడి పెట్టి ఏడ్చాడు. ఎవరైతే ఎల్లప్పుడూ ఇస్లాంను అంతం చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి 71 మార్లండి. ఆయన అంటాడు, నేను ఎన్నోసార్లు వాకిలు వేస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముక్కు గట్టిగా దెబ్బ తగిలేది, అలా వేసేవాడిని. అయినా కూడా 71వ మారిగా నేను వాకిలి తెరవకుండా ఉంటే నేను కూడా కాఫిర్, అంటే సత్య తిరస్కారిగా చనిపోయేవాడిని. అల్లాహ్ దాని ద్వారా నాకు హిదాయత్ ఇచ్చాడు అన్నాడు. మరి ఆయన చేతుల మీదుగా ఫారస్ విజయం ఏదైతే ఈరోజు ఇరాన్ అని ఈరోజు మనకి యుద్ధంలో సూపర్ పవర్గా నిలబడుతుందో, సూపర్ పవర్ ముందు వాళ్ళు ముందు అగ్ని ఆరాధకులు, అగ్నిని పూజించేవాళ్ళు. వారి మీద ఆయన దండెత్తి వెళ్ళాడు. ఇరాన్ ఆ రోజు సత్య సందేశం ముందు పాదాక్రాంతమైంది. ఈరోజు ఆ సత్య సందేశం ద్వారా ప్రపంచం ముందు గట్టి శక్తిగా నిలబడగలుగుతుంది. ఆలోచించండి సోదరులారా, వారేమాత్రం ధనవంతులు కాదు, వారేమాత్రం వీళ్ళకంటే గొప్పవాళ్ళు కాదు. కేవలం వాళ్ళు ఒకే మాట అన్నారు, ప్రారంభం నుంచి మీరు గమనించండి, మేము అల్లాహ్కు మాత్రమే భయపడతాం. ఇత్తఖుల్లాహ్, అల్లాహ్కు మాత్రమే భయపడతాం.
ఇక్కడ కూడా చాలా విషయాలు జరుగుతున్నాయి. ముస్లింలను కష్టపెట్టాలని చెప్పి పందులు పెంచుతున్నారు. ఇస్లాం ఏదైనా ఒక జంతువును నిషిద్ధమంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా, ఆది నుంచి అది నిషిద్ధమై ఉంటుంది. నేను చాలా ధార్మిక గ్రంథాల అధ్యయన విద్యార్థిని, మనుస్మృతిలో ఉంటుంది పంది గోగు ఇవన్నీ నిషిద్ధమని చెప్పి ఉంది. వాళ్ళు రాసుకున్న శాస్త్రంలో ఉంది. బైబిల్లో కూడా ఉంది, పాత నిబంధనలో పంది మాంసం నిషిద్ధమని ఉంది. యూదులకు కూడా ఉంది తౌరాత్లో. ఖురాన్ కూడా అదే చెప్పింది. ఎందుకు అంటే ఆ జంతువు ఉద్దేశం వేరు. గతంలో కూడా చెప్పాను నేను, అది పారిశుద్ధ జంతువు, దాన్ని ఆ ఉద్దేశంతో సృజించాడు, దాన్ని ఆ విధంగానే పెట్టాలి. లేదు మేము ముస్లింలను కష్టపెడతామని చెప్పి ఢిల్లీలో ఇంటింటికి కూడా పంచుకుంటున్నారు ముస్లింల ఇళ్ళ దగ్గర అంటున్నారు. అరే నీ ఇష్టం, నువ్వు పెంచుకో. ఒకవైపు మేము ఏదైనా మాంసం తిన్నామంటే ఇది మా మాత, దీన్ని తినకూడదు అంటున్నావు. ఒకవైపు వరాహ అవతారం అంటూనే దాన్ని కోసుకొని తింటానంటున్నావు. ఆలోచించాల్సిన విషయం. ఏమైనా బుద్ధుండేవాడు చేస్తాడా? ఒకదాన్ని మాత అంటివి, ఇతరులను తిననీయకుండా వీలైతే వాళ్ళని చంపేస్తున్నావు. రెండో దాన్ని దేవుడే అంటివి, ఒక పెద్ద అవతారం అంటివి, దాన్ని తినేస్తున్నావు. అంటే ప్రతిదీ నువ్వు కల్పించుకున్న ధర్మం. నువ్వు కల్పించుకునే విషయాలన్నీ కూడా నీకు ధర్మం అనిపిస్తాయి. దేవుడు చెప్పిన విషయం మటుకు వినవు. అయ్యా నేను ఒక్కడిని మొత్తం సృష్టించాను, నేను సృష్టిని కాదు, నేను సృష్టికర్తను, నాకు ముందు నా తర్వాత ఏది ఉండదు, నేను నిత్య సజీవుడైన దేవుణ్ణి, బాల్యము యవ్వనము వృద్ధాప్యము మా జీవన్ మరణాలు ఏవీ లేవు, వీటికి అతీతుడిని అని చెప్పి మీ గ్రంథాలన్నీ ఘోషించిన, లేదు నువ్వు కూడా మాలాగే ఉంటావు, మాలో ఎవరినో ఒకటి పూజించుకుంటాం, లేదంటే మేము తయారు చేస్తాం, నువ్వు మమ్మల్ని పుట్టించానంటున్నావు, మేమే దేవుణ్ణి తయారు చేసి దేవుణ్ణి పూజించుకుంటాం. ఇది అతి తెలివికి పరాకాష్ట. ఇటువంటి వారి వల్ల సత్యధర్మం అంతం చేయాలన్న ఆలోచనలతో ఎవరైతే మూడిగట్టుకొని వస్తున్నారో అది సాధ్యమయ్యే పని కాదని రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే మీ ఇంటి తలుపులు ఇస్లాం తట్టి తీరుతుంది. మీకు తెలియాలి, గాజా యుద్ధంలో 70,000 మంది చిన్నారులు చనిపోతే అమెరికాలో చాలామంది వీళ్ళలో ఏంటండి వీళ్ళు కేవలం అల్లా అని చెప్పే పదం మానేస్తే వీళ్ళని బతకరిస్తారు కదా, ఆ పదం కోసం ప్రాణాలు వదిలేస్తున్నారు. ఎవరు వీళ్ళని చెప్పేసి ఎవరా అల్లా అని చెప్పి వెతికి మరి ఇస్లాం స్వీకరిస్తున్నారు. అది ఇక్కడ కూడా జరుగుతుంది. మీరు ఎంత దాన్ని అంతం చేయాలంటే అంతే మీ ఇండ్లలో నుంచి బయటికి వస్తుంది. కాబట్టి అంతం చేయాలన్న ఆలోచన మానేసి సత్యంపై స్థిరంగా నిలబడడానికి రండి, ఆహ్వానిస్తున్నాం. అల్లా ఒక్కడేనని గ్రహించండి. ఒకే దేవుడు. అల్లా అన్న పేరా, అది అరబీ పేరు, అద్వితీయ దేవుడని అర్థం. మీరు అద్వితీయం అన్నారు కదా, అదే పదం అరబీలో అల్లా అంటారు. అద్వితీయ దేవుడు అన్న పదం అరబీలో అల్లా అంటున్నారు కాబట్టి నేను వినను అంటే, తన్ని అంటున్నాడు కాబట్టి నీళ్లు నేను తాగనంటే ఎంత మూర్ఖతో అంతే మూర్ఖత ఉంటుంది. అరబీ పదాన్ని నేను ఈ పదంతో కంపేర్ చేసి నేను మాట్లాడను అంటే నాకేం అభ్యంతరం లేదు అద్వితీయం అని చెప్పడానికి. మీకేం అభ్యంతరం ఉండాలి అల్లా అనడానికి? ఆలోచించండి. సృష్టికర్తను పూజించండి. సృష్టికర్త చెప్పిన ఆ సందేశాన్ని అనుసరించి జీవించడమే ఆయన్ను పూజించడం. అందులో ఏముంది? దేవుడితో మరో సహవర్తి చేయకండి, మీ తల్లిదండ్రులకు సేవ చేయండి, మీ కుటుంబ హక్కులు చెల్లించండి, మీ భార్యాపిల్లల హక్కులు చెల్లించండి. మీలో ఉత్తమమైన వాడు మీ భార్య పట్ల ఉత్తమంగా మెలిగేవాడు. మీ సంతానాన్ని సదాచార సంపన్నులుగా పోషించే తల్లిదండ్రులకు ఉత్తమమైన స్థానం ఉంది. అలాగే సమాజంలో కడుపు నిండా తిని పక్కనున్నవాడు పస్తుంటే చూసేవాడు ముస్లిం కాదన్నారు. మరి పక్కనున్న వాళ్ళ ఆకలి తీర్చడం ఇస్లాం అని తెలుసుకోండి. ఈరోజు మీకు తెలుసుగా, లక్నోలో, నాసిక్ 3 ప్రాంతాలు, లక్నో మరి 2 ప్రాంతాల పేర్లు నాకు గుర్తు రాలేదు. ఒకే రోజు ఢిల్లీలో, లక్నోలో, మరో చోట పేదరిక నిర్మూలన జరిగింది. ఎలా జరిగింది తెలుసా అండి? ధనవంతుల ఇండ్ల ముందు పేదాళ్ళ ఇళ్ళున్నాయి, అగ్ని కేవలం పేదాళ్ళ ఇల్లే కాల్చేసింది. పేదాళ్ళ మొత్తం కాల్చేశారు.
మతము జాతి అని మాట్లాడి రంకెలేసే వాళ్ళు ఎవరు అక్కడికి పోలేదు. ఏ డ్రెస్సును చూసి వాళ్ళను గుర్తుపట్టండి అన్నారు. ఈ టోపీ, ఈ జుబ్బా, పైజామాని చూసి గుర్తుపట్టండి వాళ్ళు సాయిబులు అన్నారు. ఆ సాయిబులే పోయి ఎక్కడ సేవ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్లకు అల్లా ఇచ్చిన సందేశం మానవత్వ సందేశం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయం ఆయన ఇచ్చిన సందేశం ప్రజల్ని కష్టకాలంలో ఆదుకోవడం, వారిని దగ్గర తీసి వారి కష్టాలు తీర్చడం. మీకు తెలుసా అండి, మదీనా మక్కాకు మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి? ఇంకా మక్కా విజయం జరగలేదు. ఆ కాలంలో మక్కాలో విపరీతమైన కరువు వచ్చింది, చాలా భయంకరమైన కరువు. మక్కా వాసులకు తిండి కరువు అయిపోయింది. ఆ తరుణంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వాసుల మధ్య ఇక్కడ కరువు ఉంది, అయినా కూడా ఒక ప్రకటన చేశారు. ఎలానంటారు కదా, ఒక ప్రకటన జరిగింది. అదేంటి అంటే, మీరు తోటి మీ మానవ సోదరులైన మక్కా వాసులకు మీరు వారికి సహాయం అందించాల్సి ఉంది. వాళ్ళు మన శత్రువులు కదా అన్నారు. శత్రువు కరవాలని తీసుకుని యుద్ధం చేస్తేనే, మన మీద దాడి చేయకుంటే శత్రువు కాదు, శత్రుత్వం లోపల పెట్టుకున్నా. మీరు వారి ఆకలి తీర్చడానికి సంసిద్ధపరచండి అని చెప్పినప్పుడు మదీనా వాసులు విపరీతంగా పోగు చేశారు. ఆ పోగు చేసిన సహాయ సహకారాలు అన్నీ కూడా వచ్చిన మక్కా వాసులతో మక్కాకు పంపుతున్నప్పుడు అబూ సుఫియాన్ అప్పుడు మదీనా వచ్చి ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారనుకోండి. అబూ సుఫియాన్ రజియల్లాహు తఆలా అన్హు అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు. అనేక యుద్ధాల స్పాన్సరర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి. ఆయన చూసేమన్నాడంటే, ఇప్పుడు ఏ కరవాలమైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడారో, సేవా దృక్పథంతో వాడిన ఈ కరవాలం వాస్తవంగా ఏ ఒక్క హృదయాన్ని చీల్చకుండా ఉండదు అన్నారు. అర్థమైందా చెప్పింది? కరవాలం అంటే కత్తి కాదు, సేవ అనే కరవాలంతో ఏదైతే జరిగిందో శత్రువుల గుండెల్లో ఉన్న శత్రుత్వాన్ని అది తొలగించక మానదన్నాడు. అలాంటి ధర్మం అండి ఇది. మీరు లక్ష్య మాకు పట్ల వ్యతిరేకం చేయండి, మీరు కష్టంలో ఉంటే మీకంటే ముందు మేముంటాం, మీ వెంట నిలబడ్డానికి. ఇది మాకు నేర్పించబడింది. అలాగని చెప్పి మీరు బహుదైవారాధకులు కదా అని చెప్పి మిమ్మల్ని చంపమన్న ఆజ్ఞ మాకు లేదు. మీరు దేవుడు ఒక్కడే అని విశ్వసించండి అని చెప్పగలమే కానీ ఎవరిని చంపే హక్కు లేదు. ఖురాన్ చెప్తుంది, మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతల అన్నాస జమీఆ. ఎవరైతే ఒక హత్యకు బదులుగా లేదా భూమిపై కల్లోలం రేకెత్తించేకు బదులుగా ఎవరికైనా మరణదండ విధించడం అది వేరు విషయం. కానీ ఎవరైనా ఒక సామాన్యుణ్ణి, ఒక అమాయక ప్రాణం తీస్తే ఆ వ్యక్తి సమస్త మానవాళ్ళని చంపినట్లే అని చెప్పడం జరిగింది. అందుకే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ ఇస్లాం యా రసూలల్లాహ్ అన్నాడు ఒక వ్యక్తి. మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసాని వ యదిహి. ఒక ముస్లిం నోటి వల్ల చేతి వల్ల ఎవరైనా భయభ్రాంతులకు గురైతే ఆ వ్యక్తి ముస్లిం కాడన్నారు. మరి అలాంటి ధర్మం అండి ఇది. మమ్మల్ని దూషిస్తే మేము నవ్వుతూ సహిస్తాం, మా పట్ల మీరు ఏవేవో రాసినా మేము నవ్వుతూనే చూస్తూ ఉంటాం. కానీ దాడి చేస్తే మటుకు ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే ప్రాణరక్షణ తప్పదు. అది దైవ గ్రంథాలైనా ప్రాపంచిక చట్టాలైనా ఆత్మరక్షణ కోసం నిలబడమని చెప్తాయి. చంపేస్తుంటే చంపేయండి అని చెప్పడం. అలాగని చెప్పి మీరు ప్రతిసారి నోరు జారుతూ ఉన్నాం, మీకోసం దువానే చేస్తున్నాం. వల్ల వీరికి హిదాయత్ ఇవ్వు. వల్ల వీరు తెలియక మాట్లాడుతున్నారు. ఎలాగైతే తాయిఫ్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రక్తసిక్తం చేసి కొట్టారో, ఆ తర్వాత జిబ్రీల్ అమీన్ 2 కొండల మధ్య ఈ ఊటినంతా కూడా నేను నలిపేస్తానన్నాడు. అన్న తర్వాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అల్లాహ్, వీరు ఈనాడు తెలియక నా పట్ల ఇటువంటి దుర్వ్యవహారం చేస్తున్నారు, రేపు వీరి సంతానంలోని అల్లాహ్ ఇస్లాం ఇస్తాడు అని చెప్పడం జరిగింది. సోదరులారా, దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆ రోజు ఉంది, ఈరోజు ఉంటుంది. చివరిగా, ఎందుకంటే సమయం అతీతం అవుతుంది కాబట్టి నేను విషయాన్ని చాలా చెప్పాలనుకున్నాను, కానీ సమయం తక్కువ ఉంది. ఇరాక్లో తాతారీ అనే ఒక వర్గం, గాలిబన్ అబ్బాసియా ఖిలాఫత్ చివరి అంకం అనుకోండి, వాళ్ళు ఇస్లాంను అంతం చేయాలని చెప్పి చాలామంది ముస్లింలను చంపారు. అబూ హనీఫా లైబ్రరీని కాల్చేశారు ఇస్లామీయ లిటరేచర్ లేకుండా చేయాలని. ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే, ఒక తాతారీ లేడీ కత్తి తీసుకొని, కత్తి ఇంట్లో ఉంది, నిన్ను చంపాలి అని చెప్పి ముస్లింలు అక్కడ నిలబెట్టి ఇంట్లో వెళ్ళి కత్తిని తెచ్చి చంపింది. అలాంటి పరిస్థితులు మీరు ఇలా చేసినా మాకేం కాదు, మళ్ళీ అదే తిరిగి రాయబడుతుంది.
ఏం జరిగింది? ఆ కాలంలో ఎవరైతే రాజ్యాధికారంలో తాతారి రాజు వచ్చాడో అతని యువరాజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్తే అక్కడ ఆ ఎడారి ప్రాంతపు అడవి ప్రాంతంలో అజానిస్తున్నారు ఎవరు. అజాన్ విన్నాడు. మనం మొత్తం ఇరాన్లో ఎక్కడ మస్జిదులు లేకుండా అన్ని పడేశాం కదా, మరి అజాన్ ఎవడిస్తున్నాడు? ఈరోజు అజాన్ పేరుతో కూడా మా మీద దాడులు. అది పిలుపు, అల్లాను ఆరాధిద్దురు అండి అని చెప్పి పిలవడం మాత్రమే, అది కూడా అరగదు. ఆ రోజు కూడా అలాంటి అరగని పరిస్థితే చేశాడు అబ్బాయి. ఎవరా అజాన్ ఇస్తుంది పట్టుకురండి అన్నాడు. అజాన్ ఇచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు. ఎవరు, ఎందువల్ల ఇచ్చావు అంటే మేము నమాజుకు తయారవుతున్నాం, అదో మా గురువుగారు అన్నారు. ఆ వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తి వచ్చాడు, గురువుగారి దగ్గరికి వచ్చి అతని ప్రశ్న చూడండి. అహంకారపూరితంలో ఉన్నవాడు, ఇంకా ధర్మం అర్థం కాలేదు కదా. ఓ పండితుడా, నువ్వు గొప్పవాడివా నా కుప్ప గొప్పదా అన్నాడు. నువ్వు గొప్పవాడివా నా కుక్క గొప్పదా అన్నాడు. నిజంగా ఈ మాట వింటే మన కోపం వస్తుంది కదండి. ఎవరైనా మనల్ని పట్టుకొని కుక్కతో కంపేర్ చేసి నువ్వు గొప్పవాడివా కుక్క గొప్పదా అంటే కోపం వస్తుంది, లేదా భయం ఉంటే కన్నా లేదా కుక్కలే గొప్పది అంటాం భయపడితే. కానీ అల్లాతో భయపడే వ్యక్తులు కదా. చాలా సమయస్ఫూర్తితో జవాబిచ్చాడు ఆయన. ఎంతవరకు నేను అల్లా ఆజ్ఞ కట్టుబడి అల్లా దాస్యంలో ఉంటానో ఈ కుక్క కంటే కాదు అన్నిటికంటే గొప్పవాడిని. ఎప్పుడైతే అల్లాను కాదని మరోవైపు తల వంచుతానో ఆ రోజు ఈ కుక్క కంటే హీనమైన వాడిని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి భయపడిపోయాడు. ఎవరా అల్లా ఏంటి అని అడిగాడు. మొత్తం ధర్మ సందేశం ఇచ్చారు. అప్పుడు అతను చెప్పాడు, నేను ఇక్కడే ఇస్లాం స్వీకరించవచ్చు, కానీ నిన్నేడు యువరాజును, నన్ను కూడా మీపలా వెలివేయచ్చు, చంపేయచ్చు. మా నాన్నగారు అనారోగ్యంతో ఉన్నారు, నేను వారి మరణం తర్వాత ఇస్లాం ప్రకటిస్తానన్నాడు. ఆనవాయి ఒక ఉంగరం చేసి ఇస్తాడు, ఇది తీసుకొని ఎవరినైనా పంపించండి, నేను ఇస్లాం స్వీకరిస్తూ మొత్తం ఇరాక్ను మళ్ళీ ఇస్లాంలోకి తెస్తానన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత కొద్ది కాలానికి గురువుగారు తన శిష్యుడిని పిలుస్తారు. అబ్బాయి, ఈ అంగుళీకం పెట్టుకో, ఈ ఉంగరం పెట్టుకో, దీన్ని తీసుకొని ఫలానా దగ్గరికి వెళ్ళు, వాళ్ళ నాన్న చనిపోయాడు, ఆ అబ్బాయి యువరాజు అయ్యాడు, అతని వద్దకు వెళ్ళి విషయాన్ని చెప్పు, అతను ఇస్లాం స్వీకరిస్తాడు, అతని ద్వారా ఇస్లాం తిరిగి ఇరాక్లో వ్యాపింపజేస్తాడు. చెప్పిన తర్వాత వ్యక్తి వస్తాడు, భటులను అడుగుతాడు, నేను లోనికి వెళ్ళి రాజుగారితో మాట్లాడాలి, లోనికి పోనీరు. ఆ తర్వాత అతను అక్కడ నిలబడి మళ్ళీ అజాన్ ఇస్తాడు. అజాన్ ఇచ్చిన వెంటనే భటులు ఆయన పట్టుకుంటారు, పట్టుకొని రాజు దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత యువరాజు చూస్తాడు, ఎవరు నువ్వు అంటారు. అంగుళీకం చేతిలో పెడతారు. విషయం అర్థమవుతుంది. తన మంత్రులందరినీ పిలిచి సత్యదేవుడైన అల్లాను గురించి తనే పరిచయం చేస్తాడు. సృష్టిని సృష్టించిన వాడు అల్లా, కానీ మనం రాజేసిన అగ్ని అల్లా కాదు, ఆర్పేస్తే ఆరిపోతుంది. ఇది దైవం కాదు, సృష్టికర్త అయిన దైవాన్ని ఆరాధిద్దామని చెప్పేసి మొత్తం తన మంత్రులతో సమాలోచన చేసి మొత్తం ప్రజల ముందు ఇస్లాం స్వీకరిస్తాడు. మొత్తం ఇరాక్ ప్రజలు ఇస్లాంలోకి వస్తారు. ఆ రోజు ఇండియాలో కూడా ఒకరోజు జరుగుతుంది. ఎంత అణిచేస్తారో. ఎందుకంటే కవి ఉర్దూలో ఒక మాట అంటాడు, ఇస్లాం కి ఫిత్రత్ మే ఖుద్రత్ నే లచక్ दी है, ఇస్లాం కి ఫిత్రత్ మే ఖుద్రత్ నే లచక్ दी है, జైసనా కే దబాओगे ఉతనా హీ ఉభరేగా. మీరు ఎంత నొక్కేస్తారో అంతే ఇది బయటకు వస్తుంది. గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ అదే స్పీడ్లో మీ దగ్గరకు వచ్చేస్తుంది. మనుషులందరినీ చంపేయచ్చు, కానీ ఇస్లాం మీ ఇళ్ళలోకి వచ్చేస్తుంది. కాబట్టి సోదరులారా, ఇది తప్పగా ఆధిక్యత చెందే ధర్మం. మీరెవ్వరూ కూడా సిగ్గుపడాల్సిన భయపడాల్సిన పనే లేదు. మనం ఒక్క దేవుడు అంటాం, చెడుకు దూరంగా ఉంటాం, అల్లా ఆజ్ఞలకు కట్టుబడి జీవిద్దాం. వీలైతే ఈ సందేశాన్ని సమస్త మానవాళికి చెప్దాం. అల్లా ఎవరికి హిదాయత్ ఇస్తాడో వాళ్ళు రుజుమార్గంలో వస్తారు, తిరస్కరించే వాళ్ళు అల్లాకి వెళ్ళి జవాబు చెప్పుకుంటారు. మీకు నాకు అల్లా సుబ్హానహు వ తఆలా ఇస్లాం సత్యధర్మం, అది ఆధిక్యత పొందే ధర్మం అన్న విశ్వాసం పరిపూర్ణంగా ప్రసాదించి సమస్త మానవాళికి ఈ సందేశం చేర్చే సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాఖిరు దుఆనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సదకల్లాహుల్ అలీయుల్ అజీమ్ వ నఫాని బి ఆయాతిల్లాహి జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవ్వాదుల్ మలికుల్ బర్రౌఫుర్ రహీమ్.